Hello friends, welcome to my channel Ratna Craft Ideas. Please subscribe my channel and click on bell icon for further notifications. Thank you. హలో అండి, ఇప్పుడు నేను ఈ డాల్తో శివుని తయారు చేయబోతున్నానండి. ముందుగా ఆ హెయిర్ అంతా కట్ చేసేస్తాను. ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టుకోవాలని ముందు అది కట్ చేసేస్తున్నాను అండి. ఇప్పుడు నేను బ్లూ కలర్ పెయింట్ వేయబోతున్నానండి. మీ దగ్గర ఈ కలర్ లేకపోతే డార్క్ బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది. నేను ఇప్పుడు ఐస్ డ్రా చేస్తున్నానండి. సో లోపల వైట్ వేసుకుంటున్నాను అనమాట. దీనిపైన బ్లాక్తో అవుట్లైన్ గీస్తాను. ఇప్పుడు థర్డ్ ఐ పోర్షన్ డ్రా చేస్తానండి. తర్వాత హెయిర్ కూడా బ్లాక్, ఫస్ట్ హెయిర్ పార్ట్ మొత్తం బ్లాక్తో పెయింట్ చేసి దానిపైన ఆర్టిఫిషియల్ హెయిర్ పెడతాను. ఇప్పుడు నేను డ్రెస్ పోర్షన్ చేస్తున్నాను. సో చిన్న ఎల్లో క్లాత్ తీసుకుని దానికి బ్లాక్గా లైన్స్ గీస్తున్నాను బ్లాక్ పెయింట్ తోటి. సో ఇది డ్రెస్కి కొంచెం స్లైట్గా చిన్నగా ఒక సైడ్ కొంచెం చిన్నగా తీసుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఈ విధంగా అటాచ్ చేయాలి. ఆర్టిఫిషియల్ హెయిర్కి ఉల్లెన్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే మనకి ఫ్యాన్సీ షాప్లో సవరాలు దొరుకుతాయి కదండి, దాన్ని మనం కట్ చేసుకుని కూడా మనం వాడుకోవచ్చు. ఇలా హెయిర్ అటాచ్ చేసేసిన తర్వాత మధ్య పోర్షన్ తీసుకుని పైన కొప్పు కోసం మధ్యలో నుంచి ఒక పోర్షన్ తీసుకుని చుడుతున్నానండి. ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. తర్వాత పైన గ్లూతో మనం స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం హెయిర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు త్రిశూలం కోసం నేను గ్లిట్టర్ షీట్ తీసుకున్నానండి. దానికి బ్యాక్ సైడ్ ఒకసారి డ్రా చేసుకుని నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇది రౌండ్ వుడెన్ స్టిక్కి నేను అటాచ్ చేస్తున్నానండి. ఇది ఇయర్ రింగ్స్ కోసం యూజ్ చేసే బేస్ అండి. నేను దీంతో డమరుకం తయారు చేస్తున్నాను.
నేను పాముని చేయడానికి ఈ థిక్ థ్రెడ్ తీసుకుంటున్నానండి, లావుగా ఉన్నది. దీన్ని మెడ చుట్టూ ఇలా గ్లూతో అతక పెట్టేసి హెడ్ పొజిషన్ వచ్చేసి నేను ఒక థిక్గా ఉన్న పేపర్ని యూస్ చేసి హెడ్ పొజిషన్ చేస్తాను. చంద్రుడిని చేయడానికి సిల్వర్ కలర్ పేపర్ ఒకటి తీసుకున్నాను. దీన్ని చంద్ర ఆకారంలో కట్ చేసి ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ బాల్ చైన్ తలకి ఇంకా చేతులకి అటాచ్ చేస్తున్నాను రుద్రాక్షల్లాగా. నడుము దగ్గర ఈ రెడ్ కలర్ చిన్న పీస్ తీసుకున్నానండి క్లాత్ది. దీన్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. కొంచెం హార్డ్ పేపర్ని నేను ఈ విధంగా కట్ చేసుకుని పెయింట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఆ థ్రెడ్కి అతక పెడతాను. ఈ విధంగా గ్లూతో హెడ్ పోర్షన్ అతక పెడుతున్నాను. ఫైనల్గా బుజ్జి శివుడు రెడీ అయిపోయాడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మర్చిపోకుండా గంట బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.